ఐరా, పడుకునే ముందు ఒక కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవిలో కొన్ని ఏనుగుల కుటుంబాలు ఒక గుంపుగా చేరి వాటికి కావలసిన ఫుడ్, వాటరు వెతకడానికి వెళ్తూ ఉండేవంట. అవి రోజులో చాలా దూరం వరకు వెళ్ళి ఆహారాన్ని అన్వేషిస్తూ ఉండేవంట. ఆ ఏనుగుల గుంపు అలా వెళ్ళే సమయంలో పెద్ద పెద్ద అరుపులు చేసుకుంటూ తమ తొండాలను అటు ఇటు ఊపుతూ ఉండేవంట. ఏనుగుల అరుపుల శబ్దం వినగానే అడవిలో ఇతర చిన్న చిన్న ప్రాణులన్నీ ప్రాణభయంతో త్వరగా తమ ప్లేసెస్ కి వెళ్ళిపోయేవంట. ఆ ఇలాగే లేకపోతే ఆ ఏనుగుల పెద్ద పెద్ద అడుగుల క్రింద పడి చాలా జంతువులు తమ ప్రాణాలను కోల్పోయేవంట. చాలా సార్లు కుందేళ్లు ఆ ఏనుగుల పాదాల క్రింద పడి నలిగి తమ ప్రాణాలను కోల్పోయేవంట. కుందేళ్లు ఒక మందగా ఉన్నప్పటికీ ఏనుగుల బారి నుండి తప్పించుకోలేకపోయేవి. కానీ ఏనుగులు తమ కింద పడి చనిపోయిన కుందేళ్ల గురించి పట్టించుకోకుండా వాటి దారిలో అవి వెళ్ళిపోతూ ఉండేవి. తమ తమ సన్నిహితులను పోగొట్టుకున్న కుందేళ్లన్నీ ఒకసారి ఒక చోట సమావేశం అయ్యాయంట. అవి తమ సన్నిహితులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నాయి. కుందేళ్లన్నీ ఏం చేయాలో తెలియక ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయంట. ఆ కుందేళ్ల మందలో ఒక తెలివైన కుందేలు ఉండేదంట, నీలాగా. చిట్ట చివరకు ఆ తెలివైన కుందేలు నోరు విప్పి మిగతా వాటితో ఈ విధంగా అన్నదంట: మిత్రులారా, మనం ఆ ఏనుగుల గుంపును దారి తప్పించకపోయినట్లయితే మనం అందరం ఒకరి తర్వాత ఒకరం ఏదొక రోజు చనిపోతాము. ఆ మాటలు విన్న మిగతా కుందేళ్లు, సరే మరిప్పుడు మనం ఏం చేయగలం అని అన్నాయంట. ఒకసారి మనం ఆ ఏనుగుల నాయకుడితో మాట్లాడదాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని ఆ తెలివైన కుందేలు చెప్పిందంట. అనుకున్నట్లుగానే ఆ చురుకైన కుందేలు ఏనుగుల నాయకుడిని కలిసి దానితో ఈ విధంగా అన్నదంట: ఓ గొప్ప ఏనుగుల నాయకుడా, మేము ఈ కొలనుకు దగ్గరలో నివసిస్తున్నాము. ఇక్కడ ప్రతిరోజు మీరు వెళ్ళిన తర్వాత ఒక దేవత రాత్రి సమయంలో దుఃఖించి ఏడుస్తున్నది. ఆమె మీ పాదాల కింద పడి నలిగిపోతున్న జంతువుల గురించి, ప్రాణాలు కోల్పోయిన జంతువుల గురించి చాలా బాధించి దుఃఖిస్తుంది. ఆ మాటలు విన్న ఏనుగుల నాయకుడు ఈ విధంగా అన్నాడంట: నిజమా? నీవు ఈ విషయాన్ని రుజువు చేయగలవా అన్నాడంట కుందేలుతో. చురుకైన కుందేలు ఆ ఏనుగుల నాయకుడిని కొలను దగ్గరికి తీసుకెళ్ళిందంట. అక్కడ చంద్రుని ప్రతిబింబం కొలనులో కనిపిస్తుందంట. అప్పుడప్పుడు వీస్తున్న గాలికి కొలనులోని ప్రతిబింబం కాస్త మెరుగుచున్నట్లు కనిపిస్తుందంట. ఏనుగుల నాయకుడు చంద్రుని ప్రతిబింబాన్ని చూసి చంద్రదేవత ఏడుస్తున్నది అనుకున్నాడంట. వెంటనే కుందేలు వైపు తిరిగి ఈ విధంగా అన్నాడు: మేము ఇక ముందు ఈ ప్రదేశానికి రాము, సంతోషంగా జీవించండి. ఆ సంఘటన తర్వాత ఏనుగుల గుంపు ఆ ప్రదేశానికి రావడం మానేశాయంట. మిగిలిన కుందేళ్లన్నీ చాలా సంతోషంగా ప్రశాంతంగా తమ జీవితాన్ని కొనసాగించాయంట. నిద్ర వస్తుందా స్టోరీ విన్నాక? ఈ స్టోరీలో మోరల్ ఏంటో తెలుసా? తెలివితేటలతో ప్రయోజనాన్ని పొందవచ్చు. ఓకేనా? గుడ్ నైట్ చెప్పు. సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల.